Hello guys, welcome back to my channel. So this is MB and you are watching MB Utronic channel. So in this video, we are going to learn about the complete tour of Arduino. So ever wondered how your smart projects come to life? From blinking an LED to building an entire home automation system, it all starts with this little board Arduino. So today I am taking you on a complete tour of Arduino. So from its history, pins and memory and power secrets to everything you need to become a pro. Okay. So back in 2005, five friends from Italy, Massimo Bunzi, David Quartiels, Tom Igo, Gianluca Martino, David Melis. basically Arduino is an open source electronic platform with easy to use hardware and software. It reads inputs like buttons, sensors, signals and turns them into outputs like LEDs, motors, buzzers or even IoT data. And the most popular one, the Arduino UNO, powered by the Atmega 328P microcontroller, the brain that runs your project. బేసికల్గా ఈ ఆర్డినో యుఎన్ఓలో ఉన్నటువంటి మైక్రో కంట్రోలర్ అనేది అట్మెగా 328P. సో అట్మెగా అనేది మైక్రో కంట్రోలర్కి మైక్రోచిప్ టెక్నాలజీకి చెందినటువంటి ఒక ఫ్యామిలీ అనమాట. సో దీంట్లో ఏవిఆర్ ఫ్యామిలీ అంటే మైక్రో కంట్రోలర్స్ దీంట్లో యూజ్ చేసినటువంటి మైక్రో కంట్రోలర్ అనేది బెటర్ ఎఫిషియన్సీ అండ్ లోయర్ పవర్ కన్జంప్షన్ అండ్ సింపుల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ద మోస్ట్ ఫేమస్ అట్మెగా చిప్ ఈజ్ ద అట్మెగా 328P. ఫ్లాష్ మెమరీ వచ్చేసి 32 కిలోబైట్స్ అనమాట. అట్మెగా 328Pకి ఫ్లాష్ మెమరీ వచ్చేసి 32 కిలోబైట్స్ విత్ 0.5 కిలోబైట్స్ యూజ్డ్ బై ది బూట్ లోడర్ అనమాట. సో ఓకే, నెక్స్ట్ ఎస్రామ్ కూడా ఉంటుందన్నమాట. ఎస్రామ్ వచ్చేసి 2 కిలోబైట్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ వేరియబుల్స్ అండ్ టెంపరీ డేటా వైల్ ద ప్రోగ్రామింగ్ ఈజ్ రన్నింగ్. నెక్స్ట్ ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ప్రోమ్. ఇది వచ్చేసి మనకి 1 కిలోబైట్స్ ఉంటుంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏ స్మాల్ నాన్ వాలటైల్ మెమరీ ఫర్ స్టోరింగ్ ద డేటా దట్ నీడ్స్ టు బీ ప్రిజర్వ్డ్ ఈవెన్ వెన్ ద పవర్ ఈజ్ ఆఫ్. ఓకే, సో నాన్ వాలటైల్ మెమరీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి, సో దీస్ ఆర్ ద క్రిస్టల్ ఆసిలేటర్స్. వీటి యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 16 మెగాహెర్ట్జ్. మనకి అవుట్పుట్స్ అనేటివి కరెక్ట్గా రావడానికి. నెక్స్ట్ పిన్ డిస్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే డిజిటల్ పిన్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ ద డిజిటల్ పిన్స్, టోటల్ 14 పిన్స్ అనమాట. సో దీంట్లో 6 పిన్స్ విచ్ కెన్ బీ యూజ్డ్ యాజ్ ఏ PWM అవుట్పుట్స్. సో 6 పిన్స్ మనకి అనలాగ్ పిన్స్ ఉంటాయి. ఓకే, A0 నుంచి A5 వరకు. నెక్స్ట్ రిమైనింగ్ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పవర్గా కనెక్ట్ చేసుకోవచ్చు, గ్రౌండ్, VCC అనమాట. సో ఇక్కడ DC కరెంట్ అనేది ఇన్పుట్ పిన్స్కి 20 మిల్లీ ఆంపియర్స్ వరకు మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకి ఫ్లాష్ వీలింగ్ పిన్ అనేది, దిస్ పిన్ ఈజ్ ప్రొవైడింగ్ అండ్ ఇన్పుట్ వోల్టేజ్ టు ది ఆర్డినో వెన్ యూజింగ్ అన్ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ లైక్ బ్యాటరీ ఆర్ ఏ వాల్ అడాప్టర్. సో ద రికమెండెడ్ వోల్టేజ్ రేంజ్ ఈజ్ 7 to 12 volts అనమాట. సో నెక్స్ట్ గ్రౌండ్ పిన్ ఏదైతే ఉందో, గ్రౌండ్ పిన్, దీస్ ఆర్ ద గ్రౌండ్ పిన్స్ రెండు ఉన్నాయి కదా. సో దీస్ 2 pins are ground pins which are the common reference for all voltages in the circuit. These are multiple ground pins for convenience purpose. Okay, next ఇక్కడ 5 volts ఉంది కదా. సో 5 volts pin అనేది, this pin provides a regulated 5 volts supply. It can be used to power small external components. The current is regulated by the onboard regulator అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి రెగ్యులేటర్ అనేది 5 volts మాత్రమే. మనం ఏదైనా ఎక్స్టర్నల్గా కాంపోనెంట్స్ కనెక్ట్ చేసుకుంటే దానికి ఈ 5 volts సప్లై అనేది మనం ఇవ్వగలుగుతాం. సో నెక్స్ట్ కొన్ని కాంపోనెంట్స్కి మనము 3.3 volts మాత్రమే కనెక్ట్ చేసుకుంటే మనం వీ కెన్ యూజ్ 3.3 volts పిన్ అనమాట. ఓకే, నెక్స్ట్ RES ఉంది కదా. సో RES అంటే రీసెట్. సో దిస్ పిన్ రీసెట్ ద మైక్రో కంట్రోలర్ రీస్టార్టింగ్ ద ప్రోగ్రామ్. సో నౌ కమింగ్ టు ది 6 అనలాగ్ పిన్స్ ఉన్నాయి కదా. సో అనలాగ్ పిన్స్ మనకి A0 నుంచి, సో A0, A1, A2, A3, A4, A5. సో మనకి 6 అనలాగ్ పిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ రీడ్ అనలాగ్ వాల్యూస్ అనమాట, టెంపరేచర్ సెన్సార్స్ ఇలాగనమాట. సో ఇక్కడ
దీని యొక్క వాల్యూ వచ్చేసి 0 to 1023 అనమాట. అనలాగ్ పిన్ యొక్క రీడింగ్ వాల్యూ వచ్చేసి 0 నుంచి 1023. సో ఎందుకంటే సో బికాస్ ఆఫ్ ద ఏడిసి అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. సో ఆర్డినోలో మనకి 10-bit ఏడిసి అనేది బిల్ట్ అయ్యి ఉంది. సో 10-bit మీన్స్ ఇట్ కెన్ రిప్రజెంట్ 2n కదా. అంటే మామూలుగా మనం బిట్ని కౌంట్ చేయాలంటే 2nతో మనం రిప్రజెంట్ చేస్తాం కదా. సో ఆ లెక్కన 10 bits మనం కౌంట్ చేస్తే 2 power 10 అంటే 1024. దట్ మీన్స్ 0 to 1023 అంటే మనకి టోటల్గా 1024 అనమాట. అంటే మనకి టోటల్గా పాసిబుల్ వాల్యూస్ వచ్చేసి 1024 వాల్యూస్ అంటే మనము ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అనలాగ్ పిన్స్ వీటిని మనం డిజిటల్ పిన్స్కు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బట్ ఇక్కడ మనకి PWM పల్స్ విడ్త్ మాడ్యులేషన్ ఏవైతే ఉంటాయో ఆ పిన్స్గా మనము ఈ అనలాగ్ పిన్స్ని యూజ్ చేసుకోలేం. ఓకే, సో కమింగ్ టు ది ఇప్పుడు మనం డిజిటల్ పిన్స్ గురించి నేర్చుకుందాం. సో డిజిటల్ పిన్స్ మనకి టోటల్గా 14 అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో 0 to 13 అనమాట. ఓకే, 0 నుంచి మనకి 13 పిన్స్ అనేటివి మనకి డిజిటల్ పిన్స్ అనమాట. సో ఈ 14 పిన్స్ మనము ఇన్పుట్గా ఆర్ అవుట్పుట్గా అయినా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పిన్ 0, పిన్ 1 ఉంది కదా. సో ఇవి వచ్చేసి మనకి సీరియల్ ట్రాన్స్మిషన్ అనమాట. రిసీవరు నెక్స్ట్ అలాగే ట్రాన్స్మిటర్ అనమాట. సో ఇప్పుడు మనం మామూలుగా వాయిస్లో మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడే ఏవైతే ఉంటాయో మెసేజ్, సో అది మనము ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో వాళ్ళు మాట్లాడే వాయిస్ ఏదైతే ఉంటుందో మనం చెవులతో వింటున్నాం కదా. సో దట్ ఈస్ ద రిసీవింగ్ అనమాట. ఓకే, విత్ మాడ్యులేషన్ పిన్స్ ఏవైతే ఉన్నాయో 3, 5, 6, 9, 10, 11 ఈ పిన్స్కి ముందర ఈ సింబల్తో మనకి ఉంటే వీటిని మనం PWM పిన్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే నథింగ్ బట్ కంట్రోలింగ్ పర్పస్ ఆఫ్ మోటార్స్, డిమ్మింగ్ ఆఫ్ LED లైట్స్ అనమాట. సో ఈ విధంగా సో ఈ ఫంక్షన్స్ మనం వర్క్ చేయాలంటే మనకి కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అవి ఏంటంటే పిన్ మోడ్, డిజిటల్ రీడ్ అండ్ డిజిటల్ రైట్ ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ ఈ యొక్క డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ 0 to 13 ఉన్నాయి కదా. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ డిజిటల్ ఆపరేషన్స్. ఈచ్ పిన్ కెన్ సోర్స్ ఆర్ సింక్ అప్ టు 40 milliamperes ఆఫ్ కరెంట్. ఓకే, అలాగే పిన్స్ని డిజిటల్ పిన్స్గా యూజ్ చేయొచ్చు, ఇంతకుముందే చెప్పా కదా. సో ఈవెన్ దో పిన్ A0 నుంచి A5 వరకు లేబుల్గా ఉన్నటువంటి అనలాగ్ సిగ్నల్స్కి అనలాగ్ పిన్స్. సో ఈవెన్ దో మనకి ఇక్కడ అనలాగ్ పిన్స్ ఏవైతే ఉన్నాయో A0 నుంచి A5 వరకు ఈ పిన్స్ని మనము డిజిటల్ పిన్స్గా ఇన్పుట్ అవుట్పుట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. you just use them in your code as digital pins. For example, pin mode A0, output. It's completely valid. ఓకే, సో అక్కడ మనకి ప్రోగ్రామింగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. సో పిన్ మోడ్ A1, అవుట్పుట్ అంటే అనలాగ్ పిన్ A1 అనేది డిజిటల్ అవుట్పుట్కి మనం యూజ్ చేస్తున్నాం అనేసి. సో నెక్స్ట్ డిజిటల్ రైట్ ఏదైతే ఉందో డిజిటల్ రైట్ A1, హై అంటే ఇక్కడ టర్న్ ఆన్ LED హై ఉంది కదా. హై అంటే 5 volts అనమాట. 5 volts అంటే ఇక్కడ మనకి LED అనేది ఆన్ అవ్వాలి. నెక్స్ట్ డిలే 1000 అంటే ఇక్కడ 1 సెకండ్తో మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ డిజిటల్ రైట్ A1, లో అంటే టర్న్ ఆఫ్ LED. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. సో AREF. సో ఇది వచ్చేసి ఇంతమంది చెప్పా కదా. AREF అనేది అనలాగ్ రెఫరెన్స్ ఫర్ సెన్సార్స్. ఓకే, సో the analog reference pin can be used to set an external reference voltage for the analog input. సో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ISCP ఇన్ సర్క్యూట్ సీరియల్ ప్రోగ్రామింగ్ పిన్స్ అనమాట. సో ఈ ఆర్డినోలో ఉన్నటువంటి ఈ పిన్స్ ఫీచర్ ఏంటంటే అలౌస్ ది యూజర్ టు ప్రోగ్రామ్ ది మైక్రో కంట్రోలర్ డైరెక్ట్లీ త్రూ ఏ ఫిజికల్ కనెక్షన్. దిస్ మెథడ్ ఈజ్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ అప్డేటింగ్ ద బూట్ లోడర్ firmware programming for board using an external programmer. సో ICSP దీన్ని మనము డీబగ్గింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉంది కదా. సో ఈ బటన్ అనేది మనకి రీసెట్ బటన్. సో ఎప్పుడైతే కరెంట్ ప్రోగ్రామింగ్ అనేది రన్నింగ్లో ఉందో సో ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రోగ్రామ్ అనేది స్టక్ అయిపోయి ఎలాంటి ఫర్దర్గా మనకి వాల్యూస్ అనేవి రాలేదు అనుకుంటే డ్యూరింగ్ దట్ టైమ్ యూ కెన్ ప్రెస్ దిస్ బటన్. సో ఇన్ దట్ టైమ్ వెన్ యు ఆర్ ప్రెసింగ్ దిస్ బటన్ యూ కెన్ microcontroller restarts immediately. The current running project is stopped. The boards begin executing the code again
from the top of this setup function, all variables in RAM are cleared and reinitialized. It's like turning the Arduino off and then back instantly. ఎప్పుడైతే మళ్ళీ మీరు కొత్త ప్రోగ్రామింగ్ అనేది దీనికి డంప్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇంకో ఎక్స్టర్నల్గా మళ్ళీ ఆర్డినోలోకి వెళ్ళి ఇంకో ప్రోగ్రామ్ స్కెచ్ అప్లోడ్ చేస్తారు కదా. సో అప్పుడు మీరు మాన్యువల్గా ఈ రీసెట్ బటన్ అనేది ప్రెస్ చేయకపోయినా ఇట్ సెల్ఫ్గానే అది మాన్యువల్గా రీసెట్ అయిపోయి, అంటే ప్రీవియస్గా ఉన్న ప్రోగ్రామింగ్ అనేది రీసెట్ అయిపోయి న్యూగా వాట్ ఎవర్ ద కోడ్ యూ హ్యావ్ అప్లోడెడ్ న్యూలీ, సో దట్ కోడ్ అనేది ప్రజెంట్ రన్ అవుతుంది అనమాట. ఓకే, so it will be stopped automatically during the uploaded. It does not continue running after that. The new code replaces the old code completely in flash memory, and the board gets a soft reset before and after uploading. So this is the Arduino, all about pins configuration. If you have any doubt, let me know in the comment section.